హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. బుధవారం న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్ తో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 3 అరుదైన రికార్డులను తన పేరు లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20లో 4000 పరుగులు పూర్తి చేసుకున్న మూడో బ్యాటర్ గా రికార్డుకెక్కాడు. అలాగే టీ20 ప్రపంచ కప్లలో రోహిత్ శర్మ 1000 పరుగులు పూర్తి చేశారు. దీంతో పాటు అంతర్జాతీయ క్రికెట్ లో 600 సిక్సర్లు కొట్టిన తొలి బ్యాటర్ గా నిలిచాడు. ఇక నిన్నటి మ్యాచ్ లో హిట్ మ్యాన్ 37 బంతులలోనే 52 పరుగులు చేసి భారత్ జట్టుకు తొలి విజయం అందించిన విషయం తెలిసిందే. అతని ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు 3 సిక్స్లు బాదాడు. అంతర్జాతీయ టీ20లో రోహిత్ 4000 పరుగులు. టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆయన ఈ ఘనత సాధించాడు. హిట్ మ్యాన్ కంటే ముందు విరాట్ కోహ్లీ, బాబర్ అజమ్ ఈ మార్కును దాటారు. 4038 రన్స్ తో ఈ జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉంటే 4025 పరుగులతో రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. 4023 పరుగులతో బాబర్ మూడో స్థానంలో ఉన్నాడు. అలాగే తక్కువ బంతులలో 4000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా రోహిత్ రికార్డుకెక్కాడు. ఇక ఈ పొట్టి ఫార్మాట్ లో హిట్ మ్యాన్ 5 శతకాలు 30 అర్ధ శతకాలు బాదాడు. టీ20 ప్రపంచ కప్లలో రోహిత్ శర్మ 1000 రన్స్ చేసి టీ20 ప్రపంచ కప్లలో 1000 పరుగులు పూర్తి చేసిన ముగ్గురు ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకడు. విరాట్ కోహ్లీ 1142 పరుగులు, మహేలా జయవర్ధనే 1016 పరుగులు ఈ ఘనత సాధించాడు. ఓవరాల్ గా ప్రారంభ ఎడిషన్ నుండి టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న హిట్ మ్యాన్ 36.25 సగటుతో 1015 పరుగులు చేశాడు. ఇందులో 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ లో హిట్ మ్యాన్ 600 సిక్సర్లు రికార్డు. అంతర్జాతీయ క్రికెట్ లో 600 సిక్సర్లు కొట్టిన మొదటి బ్యాటర్ గా అరుదైన రికార్డును రోహిత్ శర్మ నమోదు చేశారు. తనదైన శైలిలో సిక్సర్లు కొట్టిన హిట్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న రోహిత్ శర్మ టెస్ట్ లో 84 సిక్సర్లు, వన్డేలలో 323 సిక్స్లు, టీ20లో 193 సిక్స్లు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్ లో 553 సిక్సర్లతో రోహిత్ తరువాతి స్థానంలో వెస్టిండీస్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ ఉన్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.